మానవలోకానికి స్వాగతం. మా నవలోకానికి స్వాగతం. మా లోకానికి స్వాగతం. నా చేతి నిండా ఇప్పుడున్న పళ్ళేమిటో మీకు తెలుసా? మనం రోజు తాగే కాఫీ ఈ కాఫీ పళ్ళ నుంచి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అరకు వ్యాలీ, పాడేరు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కాఫీ చాలా ముఖ్యమైన పంట. ఈ కాఫీ పంటని రైతులు వాళ్ళ పొలాల నుంచి ఈ పళ్ళ రూపంలో వచ్చిన కాఫీని కోసుకుని వస్తారు. అయితే ఈ పళ్ళ నుంచి కాఫీ తయారయ్యేంత వరకు చాలా శ్రమతో కూడిన ప్రాసెస్ నడుస్తుంది. ప్రస్తుతము వాసన సంస్థ సహకారంతో కొన్ని గ్రామాల్లో ఈ కాఫీ పళ్ళ నుంచి కాఫీ గింజల్ని వేరు చేసే ప్రక్రియ కొంచెం సులభతరం చేయబడింది. ఒక కొత్త రకమైన మిషన్ తోటి వాళ్ళు ఈ కాఫీ పళ్ళ నుంచి కాఫీ గింజల్ని వేరు చేస్తున్నారు. అది ఎలా చేస్తారు, పాత పద్ధతికి ఇప్పుడు పాటిస్తున్న ఈ పద్ధతికి తేడా ఏంటి, రైతులను అడిగి తెలుసుకుందాం పదండి. నమస్కారం అండి. మీ పేరు పరిచయం చేసుకుంటారా? మా పాడేరు జిల్లా సార్. మీ పేరు? కొంచెం పంచాయతీ దొడ్డిపల్లి గ్రామము బాలయ్యదుర. మీ పేరు బాలయ్యదుర. మీ పేరు? పాడేరు జిల్లా దొడ్డిపల్లి గ్రామం. ఓకే. ఇప్పుడు నా చేతుల్లో ఈ సంచుల్లో కూడా కాఫీ పళ్ళు ఉన్నాయి. మీరు కాఫీ తోట నుంచి వీటిని తీసుకొచ్చారు. ఈ పళ్ళ నుంచి గింజలు తీసే విధానం ఏమిటి? ఇదివరకు ఏం చేసేవారు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు? కాఫీ గింజలు పట్టుకోవచ్చి మిషన్లో తిట్లో కష్టపడి ఇక్కడ కూడా ఉండాలి, అక్కడ కూడా పోసేటోడు కూడా ఉండాలి. నీళ్లు పోయాలా? నీళ్ళు పోయాలి, గింజలు కూడా పోయాలి. ఇప్పుడు అక్కడ కూడా ఇక్కడ తొక్కలు తీసేవాడు కూడా ఇద్దరు అంతే చాలు సార్. మిషన్ తిరిగేస్తా అంటే మేము పళ్ళు పోసుకుంటే చాలు. అంటే ఇదివరకు పద్ధతిలో ముగ్గురు కలిపి చేస్తూ ఉంటే కానీ పని అయ్యేది కాదు. ఎంత సమయం పట్టేది ఈ బస్తా చేయడానికి? ఎంత టైం? ఇలా ఈ 2 బస్తాలు అంటే అరగంట పడుతుంది. ప్రస్తుతం ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఒక 50 కేజీలు 10 నిమిషాలు కూడా చాలా అయిపోతుంది. 10 నిమిషాల్లో అయిపోతుంది. ఎంతమంది పని చేయాలి? ఇద్దరు ఉంటే చాలు సార్. ఇది వరకు ఎంతమంది ఉండేవారు? ముగ్గురు ఉండాలి సార్. ముగ్గురు ఉండాలి, చాలా శ్రమ. ఇప్పుడు ఇద్దరితో అయిపోతుందా? ఇలా తిప్పాలి సార్. మరి దాన్ని పట్టేస్తారు, చేతులు పట్టేస్తారు. అదే మిషన్ కి మీరు ఎలక్ట్రిక్ ఫిట్ చేశారా? అదే మిషన్. పాత మిషన్ కే ఇప్పుడు ఈ మోటార్ అవి బిగించి కొంచెం కరెంట్ తోటి నడిచేలా చేశారు. ఇదివరకు చేతితో తిప్పేవారు, శ్రమ అయ్యేది బాగా. ఎలక్ట్రిక్ మిషన్ తోటి మీరు ఫిట్ చేశాక దీన్ని ఎలా ఉపయోగిస్తారో ఒకసారి మాకు చేసి చూపిస్తారా? చూపిస్తాను సార్. చెప్పు. ముందర పళ్ళు దాంట్లో నింపారు, తర్వాత నీళ్లు పోసారు, అంతేనా? ఓకే. పళ్ళకున్న తొక్కంతా పోయి గింజలు మిగులుతుంది.
కాఫీ పళ్ళని ఈ మిషన్లో వేసి స్విచ్ ఆన్ చేసిన వెంటనే నీళ్లు ద్వారా మిషన్లోకి వెళ్ళి దాని తొక్కలన్నీ పోయి ఈ రకంగా కాఫీ గింజలు సెపరేట్ అవుతాయి. ఈ పని చాలా సులభంగా చేసే ప్రయత్నం ఈ మిషన్ వల్ల సాధ్యపడింది. దీని మూలంగా రైతుల శ్రమ తగ్గి వాళ్ళ ప్రొడక్టివిటీ కూడా చాలా పెరిగింది. ఇప్పుడు ఈ కాఫీ గింజల్ని తీసి మీరేం చేస్తారు? ఈ కాఫీ గింజలు బయటకు వచ్చాక వీటిని ఏం చేస్తారు? రమ్ముకు ఊర పెడతాను సార్. రమ్ముకు ఊర పెట్టేసి 2 రోజుల తర్వాత కడిగిస్తాం సార్. మిషన్ మరి బుట్టలకేసి కడిగేస్తాం. కడిగేసి ఆరబెట్టి దాన్నంతా ఎండబెడతారా? అంటే ఎండలో పెడతారా లేకపోతే నీడన? ఎండలో పెట్టి పూర్తిగా ఆరబెట్టేస్తారు. 5 పాయింట్లు రావాలి. మాయిశ్చర్ 5 పాయింట్లు రావాలి. 5 వేస్తే వాళ్ళు కొంతనా. ఇప్పుడు మీకు ఈ మిషన్కి ఎంత ఖరీదైంది? ఎన్ని డబ్బులు పెట్టుకున్నారు ఈ మిషన్ సార్? అప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఐటీడీఏలో 1600 కట్టాను. 1600 కడితే ఇలా చేతితో పనిచేసే మిషన్ ఇచ్చారు. ఎన్నేళ్ల క్రితం అది? 2011-12. ఓకే, 10 ఏళ్ళు దాటుతోంది. ఓకే, దానికే మీరు ఈ ఎలక్ట్రిక్ మోటార్ బిగించారు. ఎలక్ట్రిక్ మోటార్ ఎంత ఖరీదైంది? 10,000 రూపాయలు పెట్టుకున్నారు. మీకు 10,000 రూపాయలు పెడితే అది సరి అయింది అనిపిస్తున్నదా? ఎక్కువ ఖర్చు అయినట్టు అనిపిస్తుందా? మరి ఇప్పుడు కొంచెం మాకు సులువైంది, పని సులువైంది. ఈ మిషన్ మీ దగ్గర ఉంది, మీ చుట్టుపక్కల రైతులు కూడా దీన్ని ఉపయోగించుకుంటారా? మీరు దానికి ఏమైనా అద్దె తీసుకుంటారా లేకపోతే ఉచితంగా చేసి పెడతారా? మా కరెంటు ఫీజులు చూసుకొని మేము ఎంతో కొంత తీసుకుంటాం. మీకే కాకుండా చుట్టుపక్కల రైతులందరికీ ఉపయోగపడుతుంది. ఏ పంటైనా చేతికొచ్చేంత వరకు రైతులు చాలా శ్రమ పడాల్సి వస్తుంది. కాఫీ పంటలో కూడా పళ్ళ నుంచి గింజల్ని వేరు చేయడానికి ఇది వరకు రైతులు చాలా శ్రమ పడేవారు. వాసన్ సంస్థ ఆవిష్కరించిన ఈ యంత్రం విద్యుత్తుతో పనిచేయడం మూలంగా రైతుల శ్రమ తగ్గి లాభం చేకూరుతుంది. పెట్టుబడి కూడా 1 సంవత్సరంలోనే తిరిగి వస్తుంది. శ్రమ తగ్గించే ఇలాంటి యంత్రం తక్కువ పెట్టుబడి మూలంగా రైతులకి అందుబాటులోకి వస్తున్నది. ఈ యంత్రం వల్ల పని భారం తగ్గి పని లాభం మరింత పెరిగి వీలైనంత ఎక్కువ మంది అరకు రైతులకు ఈ యంత్రం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము.